డారెన్ సమ్మీ వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకడు. సెయింట్ లూసియా నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మొదటి క్రికెటర్గా ఆయన రికార్డు సృష్టించాడు. ఒక అద్భుతమైన ఆల్రౌండర్గా లోయర్ ఆర్డర్లో మెరుపు వేగంతో పరుగులు సాధించడంలోనూ మరియు తన మీడియం పేస్ బౌలింగ్తో కీలక వికెట్లు తీయడంలోనూ సమ్మీ దిట్ట. ఆట పట్ల ఆయనకున్న అంకితభావం, ఆయన వ్యక్తిత్వం అభిమానులు అమితంగా ఆకట్టుకునేవి. సమ్మీని వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఒక అపురూపమైన కెప్టెన్ గా గుర్తించుకుంటారు. ఐసీసీ నిర్వహించిన 2 టీ20 ప్రపంచ కప్పులను కెప్టెన్ గా గెలిచిన ఏకైక ఆటగాడు ఆయనే. వెస్టిండీస్ క్రికెట్ పతన వ్యవస్థలో ఉన్న సమయంలో జట్టుని ఏకం చేసి ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపి ప్రపంచ విజేతలుగా నిలబెట్టడంలో ఆయన పాత్ర మరువలేనిది. మైదానంలో ఆయన ప్రదర్శన మాత్రమే కాకుండా ఆయన నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో గొప్పవి. బోర్డుతో విభేదాలు, అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమించి జట్టును విజయ పదంలో నడిపించాడు. ముఖ్యంగా 2016 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది. అది తన దేశం మరియు జట్టు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. నేడు డారెన్ సమ్మీ కేవలం ఒక మాజీ ఆటగాడు మాత్రమే కాదు, వెస్టిండీస్ క్రికెట్ పునర్జీవనానికి చిహ్నం. ఆయన గౌరవార్థం సెయింట్ లూసియాలోని క్రికెట్ స్టేడియానికి డారెన్ సమ్మీ నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆయన వెస్టిండీస్ వైట్ బాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా సేవలందిస్తూ రాబోయే తరాన్ని తీర్చిదిద్దుతున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఒక గొప్ప ఛాంపియన్ గానే నిలిచిపోతాడు.